రెండు తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక వరంగల్లో మహాశివరాత్రి వేడుకలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ వేయి స్తంభాల టెంపుల్ నుంచి అందిస్తారు. నవీన్. లక్ష్మీదుర్గ ఇవాళ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇక్కడ వేయి స్తంభాల దేవాలయం అయితేనేమి, కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం, రామప్ప రుద్రేశ్వర స్వామి ఆలయం ఇవన్నీ కూడా ఇక్కడ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ప్రస్తుతం మనం వేయి స్తంభాల గుడిలో రద్దీ చూడవచ్చు. శివునికి అర్చన అభిషేకం చేసేందుకు భక్తులు భారీ ఎత్తున తరలి వస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. వేయి స్తంభాల ఆలయంలో ఉన్నటువంటి రుద్రేశ్వర స్వామికి భక్తులు అభిషేకాలు చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం ఇటు వేయి స్తంభాల దేవాలయంతో పాటు ఇటు రామప్ప దేవాలయం కావచ్చు, ఇటు కురవి వీరభద్రస్వామి దేవాలయం, పాలకుర్తి సోమేశ్వర స్వామి దేవాలయం ఇవన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. మనం వేయి స్తంభాల గుడిలో భక్తుల రద్దీని చూడవచ్చు, ఏ విధంగా భక్తులు తరలి వస్తూ ఉన్నారు. వేయి స్తంభాల గుడికి అటువైపు 3 కిలోమీటర్లు, ఇటువైపు 3 కిలోమీటర్లు బయట ప్రాంగణంలో భక్తుల క్యూ లైన్లు ఉన్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద మొత్తంలో భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నటువంటి దృశ్యాలు, అర్చన అభిషేకం చేసుకుంటున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయా ఆలయ కమిటీలు కూడా ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. పెద్ద మొత్తంలో బారికేడ్లను కావచ్చు, ఇతర వసతి సౌకర్యాలను, షామియాలను, టెంట్ ఈ విధంగా ఏర్పాట్లు చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మార్నింగ్ నుంచే తెల్లవారుజాము నుంచే ఒకవైపు అర్చన అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. సాయంత్రం కూడా జాగరణకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ వేయి స్తంభాల దేవాలయంతో పాటు వేయి స్తంభాల దేవాలయంలో నిన్నటి నుంచే బ్రహ్మోత్సవాల కార్యక్రమం అనేటువంటిది ప్రారంభమైంది. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తర్వాత పెద్ద మొత్తంలో భక్తులు అయితే వచ్చి రుద్రేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా హనుమకొండలోని హైగ్రీవాచారి మైదానంలో పెద్ద మొత్తంలో ఏర్పాట్లు చేశారు. ప్రతిసారి కూడా కాకతీయ కళా వైభవాన్ని చాటి చెప్పేందుకు ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైగ్రీవాచారి మైదానంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు. ఈసారి కూడా అదేవిధంగా చేశారు. దాదాపుగా 50 లక్షలాది మంది, వేలాది మంది జనం, దాదాపుగా 1,00,000కు పైచిలకు మంది భక్తులు కూర్చునేలా అక్కడ వసతి ఏర్పాట్లు అయితే చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద మొత్తంలో ఇవాళ శివుణ్ణి దర్శించుకొని అర్చన అభిషేకం చేస్తే పెద్ద మొత్తంలో పుణ్య ఫలాలు దక్కుతాయనేటువంటిది భక్తుల విశ్వాసంగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే భక్తులు శివాలయాలకు, ఇటు శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. పాప పుణ్యాలు పోతాయనేటువంటిది భక్తుల విశ్వాసంగా వస్తుంది. అయితే ఈ వేయి స్తంభాల గుడికి సంబంధించినటువంటి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. ఇవాళ విశిష్టత ఏంటి, ఇవాళ దర్శించుకుంటే ఎట్లాంటి పుణ్యఫలాలు దక్కుతాయనేటువంటిది ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు మణికంఠ స్వామి, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు సార్? ముందుగా ఏబిఎన్ చూస్తున్నటువంటి ప్రజానీకానికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఎవరైతే అభిషేకం కానీ పూజ కానీ చేస్తారో వారికి రెట్టింపు ఫలితం ఉంటుంది. ఎందుకంటే అటు ఆదివారంతో కూడినటువంటి శివరాత్రి, లింగోద్భవ సమయంలో సోమవారం కలిసి రావడం అనేది మనకి 8 సంవత్సరాల తర్వాత కలిసి రావడం జరిగింది. ఎందుకంటే ఆరోగ్యం ఈశ్వరాదిచ్చేది, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది, ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. ఆరోగ్యం మనకు సమస్యలున్నా ఎటువంటి తొలగిపోవాలన్నా ఆ సూర్యుడు మనకు కాపాడుతాడు. దాంతోపాటు ఐశ్వర్యం కావాలి అంటే ఈశ్వరుడు మనకిస్తాడు. అలాగే మనకి ఏమైనా అప్పులున్నా, ఆరోగ్య సమస్యలున్నా అటు చెరుకు రసం కానీ ఇటు దానిమ్మ రసంతో అభిషేకిస్తే ఈరోజు అందరు కూడా నివృత్తి అవుతాయి. దానికి అనుకూలంగానే చారిత్రాత్మక వేయి స్తంభాల దేవాలయంలో బ్రాహ్మీ ముహూర్తాలు 3 గంటలకు సుప్రభాత సేవ, గణపతి పూజ, అఘోర పాశుపత నిర్వహించి ఇప్పటివరకు కూడా సుమారు 35,000 మందికి సామూహికంగా రుద్రాభిషేకాలు, 50 మంది కూడా ధర్మదర్శనాలు చేయడం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో 3 లైన్గా ఇక్కడ విభజించడం జరిగింది. ఒకటి శీఘ్ర దర్శనం, ధర్మదర్శనం, అలాగే అభిషేక లైన్ అనేది. ఈ అభిషేకాలు అనేది రాత్రి 12 వరకు కొనసాగుతూనే ఉంటాయి. అలాగే మనకు శివరాత్రి అంటే జాగరణ, లింగోద్భవ సమయము. రాత్రి 12 గంటలకు స్వామివారు లింగ రూపంలో ఉద్భవించారు. ఆ సమయాన అసౌయ స్తాంబ్రో అరుణ ఉత బభ్రుస్సు మంగళ
అటు రుద్రప్రశ్న చెప్తూ స్వామివారికి 111 రుద్రాలతో అభిషేకిస్తారు. దాంతోపాటు మన దేవాలయంలో చూసుకుంటే శివాలయ ఎదురుగా సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ రెట్టింపు ఫలితం అనేది ఉండడం జరుగుతుంది. అయితే కొంత తిథి పైన శివరాత్రి తిథి పైన భక్తుల్లో కన్ఫ్యూజన్ నెలకొన్నటువంటి సందర్భం చర్చించుకోవడం కనిపించింది. వాస్తవానికి కూడా శివరాత్రి అనేది ఏ రోజు చూసుకున్నా చతుర్దశి త్రయోదశి రెండు కలిసి వస్తేనే మహాశివరాత్రి అంటారు. దానికి ఎటువంటి సంశయం లేదు. కేవలం ఇది జాగరణ ఉండే వాళ్ళకే సంశయం. జాగరణ ఉండే వాళ్ళు ఏమిటంటే పూర్తిగా తిథి వచ్చిన తర్వాత జాగరణ చేస్తారు, అంతమించి ఏం లేదు. కాబట్టి ఎవరైతే జాగరణ ఉన్నారో వారు ఒక్కడే పాటించాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ అండి. ఇది లక్ష్మీ దుర్గా పరిస్థితి. మొత్తం 1000 స్తంభాల గుడిలో అయితే భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇక్కడే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో పోటెత్తుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. లక్ష్మీ దుర్గా. ఓకే నవీన్, థ్యాంక్ యూ.